చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ మున్సిపాలిటీ సురంగల్లో కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బేగడి రాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తాను సేవకుడిగా పనిచేస్తారని, ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. వార్డులో ఉన్న సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారన్నారు. అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి ఎన్నికలు ఒక పక్కన డబ్బు, ఒక పక్కన సామాజిక దృక్పథం జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌరవనీయులు కాళే యాదయ్య గారు, గౌరవ పెద్దలు పామెల భీంభరత్ గారు, గౌరవ పెద్దలు షాబాద్ దర్శన్ గారు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బేగరాజు. నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఓటర్ సొరంగల్ 14 వార్డు ఓటర్ మహాశయులారా, మీకు దండం పెట్టి శిరస్సు వంచి పాదాభివందనాలు చేసి చెప్తా ఉన్నాను. ఏదైతే సామాజికంగా చేస్తున్నటువంటి నాయకుడు కనుక ఉంటే మనకు అక్కరకు వస్తాడు, సమయానికి ఉంటాడు. అలాంటి వ్యక్తులను మీరు ఎన్నుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు గెలిచి నిన్న మొన్నటి దాకా ఏ పార్టీ జెండా ఎత్తని వాళ్ళు, ఏ పార్టీ జెండాని నినాదం చేయనటువంటి వాళ్ళు ఈరోజు మనం ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఒకసారి గమనించాలి. ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడు ప్రజల చేతుల ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల పైన పోరాటం చేసిన వ్యక్తులు ఒక పక్కన ఉంటే, ఈరోజు ఏ పార్టీ జెండా ఎత్తని వాళ్ళు ఇప్పుడు వచ్చి నేను ఈ పార్టీకి జెండా మోసినా, ఆ పార్టీకి జెండా మోసినా నాకు ఓట్లేమని అడుగుతా ఉన్నారు. మరి వాళ్ళని కూడా మీరు ఆలోచన చేయండి. మరి ఎవరు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ఎవరికి ప్రజా సమస్యల కోసం కొట్లాడిరు? నేను గత 15 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్న గౌరవనీయులు కాళే యాదయ్య గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఏదైతే ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నిటిని కూడా మేము గ్రామస్థాయికి తీసుకెళ్తా ఉన్నాం. ఓటర్ మహాశయులు చెప్తా ఉన్నాం. కాబట్టి ఓటర్ మహాశయులారా, ఒక్కసారి ఓటు కనుక మీరు ఆలోచించేయకపోతే మనం 5 ఏళ్ళు గోస అనుభవించాల్సి వస్తుంది. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఒక మంచి నాయకుని ఎన్నుకోండి. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కును కల్పించారు. ఆనాడు ధనవంతులకే కాదు, 18 సంవత్సరాలపై ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరి భేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఓటు హక్కు కల్పించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారు, వారి వల్లనే, వారి రాష్ట్ర రాజ్యాంగం వల్లనే నేను కూడా ఈరోజు ఒక రిజర్వేషన్ నుంచి పోటీ చేస్తుందంటే కూడా అది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షనే తప్ప మరెవరు పెట్టినటువంటిది కాదని నేను ఈ సమయంగా గుర్తు చేస్తాను.